ఈరోజు ఎన్నో రోజు? 8వ రోజు. గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, ఈ కాశీలో ఇద్దరు మాస్టర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకు మునిపే మీకు చెప్పాను. ట్యూస్డే లోప్సాంగ్ రాంపా మాస్టర్, టిబెట్లో ఒక గొప్ప మాస్టర్. ఈయన యొక్క యూ ఫర్ ఎవర్ అన్నటువంటి పుస్తకం చదివి పత్రి సార్ ఈరోజు ఇలా ఆయన ఎన్లైటన్ అయ్యి మనందరికీ ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని పరిచయం చేశారు. దానికి కారణం యూ ఫర్ ఎవర్ అన్నటువంటి పుస్తకం, తెలుగులో మరణం లేని మీరు. భగవాన్ రజనీష్ ఆయన ట్యూస్డే లోప్సాంగ్ రాంపా మాస్టర్ ఆధ్యాత్మికతలో, స్పిరిచువల్ సైన్స్లో ఆరితేరిన వ్యక్తి. వాట్ ఎవర్ మీరు ఏం తీసుకున్న, థర్డ్ ఐ కానీ, యాస్ట్రల్ ట్రావెల్ కానీ, ఆరా, ఇంట్యూషన్, వాట్ ఎవర్ నువ్వు ఏ టాపిక్ అయినా తీసుకో, ఆయన దాంట్లో మాస్టర్. లోపల ఉన్నటువంటి సిద్ధులన్నింటిలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి. అలానే భగవాన్ రజనీష్ ఈ భౌతిక జీవితాన్ని ఎలా జీవించాలి, ఎంత జ్ఞానవంతంగా జీవించాలి, ఎంత ఎరుగతో జీవించాలి, సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం మనలాగా ఎలా జీవించాలి, ఎలా ఎదగాలి అన్నది రజనీష్ గారి దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఇది కాయనికి బొమ్మ బొరుసు లాంటిది. ఈ ఇద్దరి యొక్క జ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క డెత్ని సెలబ్రేట్ చేసిన వాళ్ళు. వాళ్ళకి డెత్ అంటే అదొక పెద్ద సెలబ్రేషన్. భగవాన్ రజనీష్ గారు చనిపోతూ ముందు ఏం చెప్పారంటే, నా డెత్ని సెలబ్రేట్ చేయండి అని చెప్పారు. ఎందుకంటే అది అంత గొప్ప సెలబ్రేషన్. డెత్ అనేది లేదు. ఈ శరీరం వచ్చింది, నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంది, తన కంప్లీట్ చేసేసుకొని తను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తోంది. ఇదొక గొప్ప ప్రమోషను. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంతో అద్భుతంగా జీవిస్తాం, ఫియర్లెస్గా జీవిస్తాం, భయం లేకుండా జీవిస్తాం. ఓకే, మనం ఇప్పుడు లోప్సాంగ్ రాంపా మాస్టర్, టీ లోప్సాంగ్ రాంపా, ట్యూస్డే లోప్సాంగ్ రాంపా, ఒకసారి ఈ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఈయన గురించి మనం తెలుసుకోవడం మనందరి మహద్భాగ్యం. అలాగే మన ముందు ఒక గొప్ప మాస్టర్ విచ్చేసి ఉన్నారు. అమ్మకి గట్టిగా చప్పట్లు కొడదాం. సో మాస్టర్స్, మనం ఈ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈయన ఒక 20 పుస్తకాలు రాశారు. ఈ 20 పుస్తకాలు ఈ భూమండలం మీద ఉన్న ప్రతి వ్యక్తి చదవాలి. ఆ 20 పుస్తకాలు చదివితే ఒక వ్యక్తి తన బిలీఫ్ సిస్టమ్, ఆ వ్యక్తిలోని ఎమోషన్స్, వాళ్ళ యొక్క థాట్ ప్యాటర్న్ మొత్తం క్రూకటి వేలతో సహా మారిపోతాయి. ఒక సాధారణ వ్యక్తి ఒక అసాధారణ వ్యక్తిలా తయారవుతారు. లోప్సాంగ్ రాంపా గారి పుస్తకాలు అలా ఉంటాయి. లోప్సాంగ్ రాంపా 8 ఏప్రిల్ 1910 to 25th January 1981. ఈయన టిబెట్లో ఒక ఆచారం ఉంటుంది. ఎవరైనా ఇంట్లో పుట్టినప్పుడు ఒక వ్యక్తిని ఆశ్రమానికి ఇచ్చేస్తారు పూర్తిగా. అలా రాంపా గారిని ఒక ఆశ్రమానికి ఇచ్చేస్తారు. ఆ ఆశ్రమంలో కూడా ఏం ఊరికే తీసుకోరు. వాళ్ళకు చాలా కఠోరమైన పరీక్షలు ఉంటాయి. వాళ్ళ గురువు గారు వచ్చి ఒక గీత గీసి నువ్వు అక్కడ నిలబడు అంటారు. అంతే, ఆయన కదలకూడదు, అలా నిలబడిపోవాలి. ఆ టెస్టులో పాస్ అయితేనే ఎంట్రీ, అదర్వైజ్ నో ఎంట్రీ. చిన్న వయసులోనే పంపిస్తారు. ఈయనకి ఎంబీబీఎస్ అనేటువంటి పట్టా ఉండదు. అంతే. ఈయన ముందర ఏ డాక్టరు పనికిరాడు. ఏ ఆర్గాన్ మీద అయినా కానీ అద్భుతంగా ట్రీట్ చేసేస్తాడు ఆయన. మనము ధ్యానం చేస్తే మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, రైట్? థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి ధ్యానం చేస్తే. ఈయన ఫిజికల్గా థర్డ్ ఐని ఓపెన్ చేసేవాడు ఆయన. చాలా మంది నాన్ మెడిటేటర్స్కి థర్డ్ ఐ అనేది ఒక శివుడికి మాత్రమే ఉంటుంది అనుకుంటుంటారు. థర్డ్ ఐ అన్నది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, భూమి మీద ఉన్న అందరికీ ఉంటుంది థర్డ్ ఐ అనేది. ఇది ధ్యానం చేసినప్పుడు
ఆ థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. కానీ లోప్సాంగ్ రాంపా మాస్టర్ ఎంత అద్భుతం అంటే మనం మాటల్లో వర్ణించలేం. ఫిజికల్గా థర్డ్ ఐని యాక్టివేట్ చేసేసేవాడు. అంతటి శక్తి, అంతటి జ్ఞానాన్ని కలిగినటువంటి, ఆ శరీరంలో జీవిస్తూ శరీరానికి అతీతంగా జీవించేటువంటి మహాయోగ పుంగవులైన ఆయన ఎంతో అద్భుతంగా పుస్తకాలు రాశారు. 1956లో బ్రిటన్లో ప్రచురించబడిన ది థర్డ్ ఐ అతని అత్యంత ప్రసిద్ధ రచన. ఎందుకు ఇది అంత పాపులర్ అయిందంటే అప్పటి వరకు థర్డ్ ఐ అనేది తెలియదు. వెస్ట్రన్ కల్చర్ అసలుకే నమ్మదు. ఫస్ట్ మనం ఇంట్యూషన్ అని మాట్లాడామనుకో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి మనం థర్డ్ ఐ, అస్ట్రల్ ట్రావెల్, ఎథిరిక్, ఆరా, ఈ పదాలు ఎథిరిక్ ఆరా అన్నది ఇప్పుడు నమ్ముతున్నారు. ఎందుకంటే మషిన్స్ వచ్చాయి కాబట్టి. ఏ మషిన్స్ లేనప్పుడు, ఏ ప్రూఫ్స్ లేనప్పుడు ఇదే ఇండియాలో ఎంతో అద్భుతంగా భవిష్యత్తునంతా చెప్పేవారు. సో మాస్టర్స్ వాళ్ళందరికీ ఈయన ఒక గ్రేట్ టీచర్ లాంటి వాడు. అంత గొప్ప మాస్టర్ అయినా. మంగళవారం అనే పేరు ఉంది కదా, ఆయన ఇంటి పేరు అంటే ట్యూస్డే కదా, ఆ పేరు టిబెటన్లను వారు పుట్టిన వారంలోని రోజు తర్వాత పేరు పెట్టబడిందని ది థర్డ్ ఐలోని దావాకు సంబంధించింది. వాళ్ళు ఏ రోజునైతే పుడతారో దాన్ని బేస్ చేసుకొని ఆ వారాన్ని వాళ్ళ ఇంటి పేరుగా వస్తుంది. కథనం సమయంలో రాంపా యతీస్ని చూస్తాడు మరియు చివరికి అంతకుముందు అవతారంలో ఉన్న ఒక మమ్మీ శరీరాన్ని ఎదుర్కొంటాడు. మాస్టర్స్ వీళ్ళ యొక్క నాలెడ్జ్ ఎంత అపారంగా ఉంటుందంటే మనకి ఏదైతే ఒక అబ్నార్మల్గా కనపడుతుంటుందో, ఏదైతే ఒక అసాధారణంగా కనపడుతుంటుందో వీళ్ళకి అంత నార్మల్గా, అంత సాధారణంగా వీళ్ళకి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్రీక్వెన్సీ వేరు, వీళ్ళ ఎనర్జీ వేరు, వీళ్ళ వైబ్రేషన్ వేరు, వీళ్ళు క్యారీ చేసేటువంటి ఆ స్థితి వేరు. ఒక హయ్యర్ ఎనర్జీలో ఉంటారు వాళ్ళు. సో ఈరోజు మనందరి మహద్భాగ్యం ఈ మాస్టర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అది కూడా కాశీలో. ఎంత అంటే ఈయన పుస్తకం చదువుతున్నప్పుడు నాకు ఏ విషయాలు నాకు నమ్మాలని అనిపించట్లేదు. ఎందుకంటే నా బిలీఫ్ సిస్టమ్ ఏంటి, నా తల్లిదండ్రులు ఏ బిలీఫ్ సిస్టమ్ అయితే నాకు ఇచ్చారో అదే బిలీఫ్ సిస్టమ్ ప్రకారం నేను పెరుగుతున్నా. కానీ ఇక్కడ చెప్పే ప్రతీదీ ఏది నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఈయన ఎంతో అద్భుతంగా జీవితాన్ని జీవిస్తాడు. ఒకానొకసారి ఏమవుతుందంటే ఈయన బాడీ చాలా డ్యామేజ్ అయిపోతుంది. హైర్ వరల్డ్స్కి వెళ్తారు. అక్కడ గైడ్స్ చెప్తారు అనమాట, అక్కడ గురువులు ఉంటారు. ఆ పరమ గురువులు ఆయన్ని రిక్వెస్ట్ చేస్తారు, రాంప గారు ప్లీజ్ మీరు మళ్ళీ తిరిగి వెళ్ళాలి భూమి మీదకి. మీకు గుర్తుందో లేదో, ఎవరైనా చనిపోయారు అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసిన తర్వాత 1 hour తర్వాత మళ్ళీ తిరిగి బాడీలోకి వచ్చేస్తారు. ఎవరైనా చూసినారు అట్లాంటి వాళ్ళని? మీరు చూసారు ఒకరు, ఇంకా ఎవరైనా చూసారా? మీరు కూడా చూసారు 2 గంట తర్వాత సంగతి పక్కన పెడదాం. ఈ మాస్టరు ఆ గురువులందరూ ప్రాధాయపడతారు, ప్లీజ్ నువ్వు వెళ్ళి తీరాలి అంటే, ఆ బాడీ డ్యామేజ్ అయింది కదయ్యా బాబు, ఎలా వెళ్తాను నేను అంటే, ఆ గురువులు ఆ శరీరాన్ని బాగు చేసి మళ్ళీ ఇతని ఆత్మని అక్కడ ప్రవేశపెట్టేవారు. నేను అనుకునేవాడిని, ఒకసారి చచ్చిపోతే మళ్ళా ఎలా బతుకుతారు? ఏమైనా కామన్ సెన్స్ ఉందా? నేనేమన్నా పిచ్చోన్నా? నేను ఈ పుస్తకాలు చదువుతున్నాను ఏంటి? నా మీద నాకు డౌట్ వచ్చేది. తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మీద చాలా ప్రయోగాలు చేశాను నేను. అంటే స్వయంగా ఆ వ్యక్తులను నేను కలిశాను. డాక్టర్స్ డిక్లేర్ చేసేసారు పోయాడని చెప్పేసి. 5 గంటల తర్వాత చచ్చిపోయారు అని ఇంకా మిగతా కార్యక్రమాలు చేయాలి కదా, దానికోసం రెడీ చేస్తుంటే మళ్ళీ పుట్టుకొని బాడీలోకి వచ్చేసారు. దగ్గరున్నోడి పరిస్థితి ఎట్లుంటుంది? మీకు బాగానే ఉంది కానీ కూర్చొని వినేటోళ్లకు పక్కనున్నోడి పరిస్థితి బ్రహ్మదేవుడి కరుగవుతుంది. ఎందుకంటే మన ఎంటైర్ బిలీఫ్ సిస్టమ్కి ఆపోజిట్లో జరుగుతుంది అది. ఒకసారి చచ్చిపోయినాడు ఎట్లా బతుకుతాడు? యూట్యూబ్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అని మీరు కొడితే వరుసగా వచ్చేస్తాయి. అదొక ఆర్గనైజేషన్, ఎన్డీఈస్. దీని మీద శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక ఇంటర్వ్యూ చేశాను.
ఎంత అద్భుతంగా ఉందంటే, కరోనా టైంలో పత్రి సారు నాకు బుక్స్ చెప్పేవారు. ఆనంద్ ఈ బుక్స్ నువ్వు చదువు, ఈ బుక్స్ నువ్వు చదువు, ఈ బుక్స్ నువ్వు చదువు అని చెప్పేవారు. ఎందుకబ్బా సార్ అలా చెప్తున్నారు అని చెప్పేసి సార్ చెప్పిన పుస్తకాలు అన్నీ చదివితే ఆయన ప్రతి బుక్ నాకు చెప్పింది ఆఫ్టర్ డెత్ ఏమవుతుందో ఆ పుస్తకాలే సజెస్ట్ చేశారు. ద పర్పస్ ఆఫ్ లైఫ్ కానీ, ఎకోస్ ఆఫ్ లైఫ్ కానీ, వెరా స్టాన్లీ ఆల్డర్ మాస్టర్వి పుస్తకాలు కానీ, డొలరీస్ కెనాన్ మాస్టర్ పుస్తకాలు కానీ, రాంపా పుస్తకాలు కానీ. ఆయన వెళ్ళి మేము కరోనా టైంలో బయటికి వెళ్ళకి లేదు కదా, ఆయన మెసేజ్ తీసుకునేవాళ్ళం 10 to 12. ఆ మెసేజ్ అయిపోతేనే ఆనంద్ ఇటరా అని చెప్పేసి ఆయన బుక్ ఇచ్చేవారు. ఇది చదవరా నువ్వు అని చెప్పేవారు. సో ఆయన ఏం చెప్పినా అది చేయడం నాకు అలవాటు కాబట్టి చేసుకుంటూ వచ్చాను. ఎన్డీఈస్ అనేది ఒక గొప్ప జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది. ఎన్డీఈ అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. ఇంటర్నెట్లో ఉన్నాయి, మీరందరూ చూడాలి అవి. మనకు డెత్ గురించి ఎంత బాగా అర్థమైతే మన జీవితంలో సంతోషం, ఆనందం అనేది శివతాండవం చేస్తుంది. నీకు డెత్ గురించి సరిగ్గా అర్థం కాకపోతే నువ్వు బతుకుండగానే నరకాన్ని అనుభవిస్తుంటావు. నీకు డెత్ గురించి అర్థమైతే బతికుండగానే నీ యొక్క జీవితాన్ని సెలబ్రేషన్ చేస్తావు, పండుగ చేస్తావు. సో నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అన్నది తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలి. వీడియోస్ ఉన్నాయి. ద పర్పస్ ఆఫ్ లైఫ్ బుక్ పేరు. ఆ బుక్ మీరు అందరూ ఖచ్చితంగా చదవాలి. ఏం బుక్ అంటే అది పత్రిసారి ఇచ్చింది. కొన్ని వందల మంది చనిపోయిన తర్వాత, వీళ్ళు చనిపోయారు అనే డాక్టర్లు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి బాడీలోకి వచ్చేసారు వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఒక 100 అనుభవాలు, బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని తయారు చేశారనమాట ఆథర్. ఆ పుస్తకాన్ని చదివితే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఉదాహరణకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక లేడీ చనిపోయింది, డిక్లేర్ చేసేసారు, పైలోకాలకి వెళ్ళిపోయింది. ఆ లేడీకి జీసస్ కనిపించాడు. జీసస్ నీ మెసేజ్ ఏంటి అని అడిగితే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించు, ఇదే అల్టిమేట్ మెసేజ్, ఎందుకంటే మెసేజ్ ఏం లేదు అని చెప్పేసి, నీతో పని ఉంది, నువ్వు వర్క్ చేయాలి, నువ్వు భూమి మీదకి వెళ్ళు అంటే ఆ లేడీ చెప్తుంది, నో 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 నేను ఆ భూమి మీదకి వెళ్ళను, ఇది ఎంతో బాగుంది, చాలా బాగుంది, నాకు ఇక్కడే బాగుంది, నేను వెళ్ళను అంటుంది. లేదు, నీ వర్క్ ఇంకా ఉంది, నువ్వు నీ యొక్క మార్పులో భాగంగా నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకున్నావు, ఇదే అల్టిమేట్గా విజ్డమ్, నువ్వు ఇంకా బయలుదేరని బ్యాక్ పంపించేస్తారు. ఈవిడ పుట్టక్కన బాడీ లేకొచ్చేసింది. ఓకే, అంతవరకు నేను చదివింది ఏంది, మనకు మన యొక్క లోపల సటల్ బాడీకి, అంటే లోపల మనకి ఇంకో శరీరం ఉంటుంది, దాన్ని యాస్ట్రల్ బాడీ అంటాం, దానికి మన సిల్వర్ కార్డ్ అంటాం. ఓకే, ఆ సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. ఒకసారి ఆ కనెక్షన్ తెగిన తర్వాత మళ్ళీ ఆ కనెక్షన్ చెయ్యొచ్చు అన్న నాలెడ్జ్ నాకు లేదు ఫస్ట్. అరే సిల్వర్ కార్డ్ అయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత మనిషి ఎలా తిరిగి బతుకుతాడు, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అని అనుకునేవాడిని. కానీ వీటన్నింటికి అతీతంగా ఎంతో గొప్ప సైన్స్ ఉంది. ఇది సైన్స్ ఇది. ఓకే, మాస్టర్స్ ఎన్డీఈస్ అనేది మనం అయితే చదివామనుకో, మన నాలెడ్జ్ 1,00,000 రెట్లు పెరుగుతుంది. ఎంత క్లారిటీ వస్తుందో. చెన్నైలో మన పిరమిడ్ మాస్టర్ ఉన్నారు ఒక ఆయన ఏం చేశారంటే, హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన బాడీ వేకేట్ చేసేసారు. ఓకే, ఆయన ఏం చేశారు, ఫ్రీజర్లో పెట్టేశారు. బాడీ చచ్చిపోయింది కదా, ఇంకా ఫ్రీజర్లో పెట్టేశారు. ఇంకా క్రిమేషన్ తీసుకోపోవాలి కదా అని చెప్పేసి బాడీ తీస్తే ఆయన ఇట్లా తీయగానే ఇట్లా లేచి కూర్చున్నాడు. అక్కడ కూర్చోగానే మొత్తం పరుగు ఈ డాక్టర్లంతా. సో ఆయన పత్రిసార్ ఆయన్ని పిలిపించి నీ అనుభవం చెప్పి ఏం జరిగిందో హయ్యర్ వరల్డ్స్లో అని చెప్పారు. పత్రిసార్కి అన్నీ తెలిసిపోతాయిగా. ఆయన చెప్పాడు, నేను బాడీ వేకెట్ చేసిన తర్వాత సాయిబాబా వారి దగ్గరికి వెళ్ళాను. సాయిబాబా వారు నాకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆయన ఎంతో ప్రేమ చూపించారు. నాయన ఆయన చెన్నైలో ఉంటాడు, చెన్నైలో ఒక పెద్ద తుఫాన్ రాబోతోంది, దానికి నీ సర్వీస్ ఎంతో అవసరం, నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు వెళ్ళు అని చెప్పాడంట. బాబా, ఇక్కడ ఇంత ఆనందంగా ఉంటే నేను ఆ నరకానికి ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నేను మీతోనే ఉంటానని చెప్తున్నానంట. సాయిబాబా గారు చెప్తున్నారంట, లేదు నువ్వు వెళ్ళాలి, నువ్వు చేయాల్సినటువంటి వర్క్ ఇంకా ఉంది, నీ పని కంప్లీట్ అయినప్పుడు నేను పిలుచుకుంటానులే అని చెప్పారంట సాయిబాబా వారు.
ఆయన వింటలేడంట. ఎందుకంటే అక్కడ ఉండే ఆనందం అలాంటిది. మనం మన ఇంటి దగ్గర నుంచి కాశీకి వచ్చాం. కాశీ బాగుందా లేదా? ఇక్కడ ఆనందంగా ఉందా లేదా? ఇది తెలియకపోతే రావడానికి భయపడతాం. ఒకవేళ తెలిస్తే మరుక్షణం దాన్ని వదిలేస్తాం. అలానే ఈ శరీరం మీద మనకు వ్యామోహం ఎప్పటివరకు ఉంటుందంటే హయ్యర్ వరల్డ్స్ గురించి తెలియనంత వరకు, ప్రాక్టికల్గా తెలియనంత వరకు. థియరీ కాదు, నీ థియరీ ఎందుకు పనికిరాదు. బుక్కుల్లో ఉన్న థియరీ నీ బ్రెయిన్లో ఉండడం వల్ల ఉపయోగం లేదు. ఆ బ్రెయిన్లో ఉన్న థియరీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే నీకు ఉపయోగం. ఆయన రావట్లేదు పైనుంచి, నేను పోను అంటే ఆయన ఎడంకాలతో ఎగిచి తంతే టక్క నుంచి బాడీలో పడ్డాడంట. మనమేమో చచ్చిపోవడానికి భయపడుతుంటాం, ఆయనేమో పైనుంచి కిందికి రావడానికి భయపడుతున్నాడు. ఓకే, ఎందుకంటే మన చుట్టూ ఉన్న బంధాలు, మన చుట్టూ ఉన్న సంపాదించుకున్న ఆస్తులు, పాస్తులు, పేరు, వీటన్నింటితో అంటిపెట్టుకొని పోయి ఉంటాం. ఒక మాస్టర్ ఏం చెప్తారంటే మన యొక్క ఈ స్పిరిచువల్ సైన్స్ని ఒక ఆనియన్తో పోలుస్తాడు. ఆనియన్లో లేయర్స్ బై లేయర్స్, లేయర్స్ బై లేయర్స్, లేయర్స్ బై లేయర్స్, లేయర్స్ బై లేయర్స్ అంతా లేయర్స్తో ఉంటుంది. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క బాండ్, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క అధికారం, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పేరు, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క ప్రతిష్ట, ఒక్కొక్క లేయరు ఒక్కొక్క దాంతో అంటిపెట్టుకొని ఉంటుంది అది. కానీ లాస్ట్కి వెళ్తే ఆ ఆనియన్లో అన్ని పొరలు తీసేస్తే లాస్ట్లో ఏముంటుంది? అదే మనము, అదే నువ్వు. అది చెప్పేదే స్పిరిచువల్ సైన్స్. శూన్యం నుంచి ఆ లేయర్స్ అన్నీ వచ్చాయి. నువ్వు మళ్ళీ నీ జర్నీ మళ్ళీ అక్కడికే. కానీ లేయర్స్తో బతకోకుండా నేను ఒక కంపెనీకి ఎండీని, ఓకే, ఇది ఒక లేయర్ ఇది. కానీ నువ్వు ఒరిజినల్గా ఏంటి? నాకు భార్య ఉంది, అవునరా బాయ్ నీకు భార్య ఉంది, కానీ నీ ఒరిజినల్ స్థితి ఏంటి? నాకు కొడుకున్నాడు, అవునరా బాయ్ నీకు కొడుకున్నాడు, నీ ఒరిజినల్ స్థితి ఏంటి? మనం ఎక్కడి నుంచి ఆపరేట్ అవ్వాలంటే, ఒక వశిష్ఠ మహర్షి ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతాడో అక్కడి నుంచి ఆపరేట్ అవ్వాలి. ఒక విశ్వామిత్రుల వారు ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతారో అక్కడి నుంచి ఆపరేట్ అవ్వాలి. మనం ఎన్నిట్లో ఉన్నా, ఎంతలో ఉన్నా మనం ఆపరేట్ అవ్వాల్సింది మన కోర్ ఎసెన్స్ నుంచి మనం ఆపరేట్ అవ్వాలి. అదర్వైజ్ అది సరి అయిన పంథాలో ఉండదు, మన పర్పస్ ఆఫ్ లైఫ్లో కరెక్ట్గా ఉండదు. కోర్ ఎసెన్స్ నుంచి ఆపరేట్ అవ్వాలి. మనం కోర్ ఎసెన్స్ నుంచి ఆపరేట్ అవ్వట్లేదు. ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఆత్మలన్నీ 7 స్థితుల్లో ఉన్నాయి. మనం చెప్పుకుంటాం చక్రాల రూపంలో: మూలాధార, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార. ఏ చక్రాలో ఉన్న వ్యక్తి ఆ చక్రాలోనే బిహేవ్ చేస్తాడు. అంతకు మించి చేయలేడు, అంతకు తక్కువ కూడా చేయలేడు. 2వ తరగతి పిల్లోడు 2వ తరగతి జ్ఞానమే ఉంటుంది వాడికి 10th క్లాస్ నాలెడ్జ్ ఉండదు. అట్లానే ఎల్కేజీ స్టూడెంట్ లాగా కూడా బిహేవ్ చేయడు. మన నాలెడ్జ్ ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉంటుందో అంతవరకు మాత్రమే మనం బిహేవ్ చేయగలము. అంతకు మించి చేయలేము, అంతకు తక్కువ కూడా చేయలేము. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 7 స్థితుల్లో ఉంటారు ఈ భూమండలం మీద ఉన్న వ్యక్తులందరూ. 7 స్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్థితుల్లో జీవించే వ్యక్తుల గురించి మనం డీటెయిల్డ్గా మనం చెప్పుకుంటాం. ఒక్కొక్క చక్రం మనకు దేనికి సంకేతంగా ఉంటుంది, ఆ చక్రాల మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ చక్రాలో మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఆ చక్రాల మనిషి ఎంతవరకు డెవలప్ అవుతాడు, ఒక్కొక్క చక్రాకి ఎన్ని జన్మలు పడతాయి ఎదగడానికి, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఇక్కడికి వచ్చేద్దాం మన పాయింట్లోకి. పైన ఎలా ఉందో మనకు తెలియక, పైన ఎలా ఉందో తెలియక మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం, ఇబ్బందితో జీవిస్తూ ఉంటాం. దయచేసి రాంపా గారి పుస్తకాలు మీరు అందరూ చదవాలి. డొలరీస్ కెనాన్ మాస్టర్ యొక్క పుస్తకాలు మీరు అందరూ చదవాలి. వెరా స్టాన్లీ ఆల్టర్ పుస్తకాలు అందరూ మీరు చదవాలి. ఇవి చదివినప్పుడు మాత్రమే ఆ నాలెడ్జ్ మనకు అర్థమవుతుంది. ఆ పుస్తకాల్లో ఉండేది మన మస్తకంలో ఉండడం వల్ల ఏ ఉపయోగం లేదు. అది దాని మీద మనం సాధన చేయాలి, విశేషమైన సాధన చేయాలి. మనం అనుకుంటాం వీడికి వచ్చి 1 గంట సేపు ఇక్కడ ధ్యానం చేస్తాం, లేదా 3 గంటలు ధ్యానం చేస్తాం, పొద్దున్నే అఖండ ధ్యానం చేస్తాం. ఓకే, మనం అనుకుంటాం ఓయమ్మ నేను వెళ్ళి 3 గంటలు అఖండ ధ్యానం చేసామని. ఓకే, రాంపా మాస్టర్ని ఒకసారి ఏం చేస్తారంటే అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న గుహ ఉంటుంది, సూర్యకిరణం వచ్చేదానికి ఒక చిన్న హోల్ ఉంటుంది అంతే, ఒకే ఒక చిన్న హోలు. వాళ్ళకి ఏం చేస్తారంటే రోజుకి ఒక్కసారి మాత్రమే జావా లోపలికి పంపిస్తారు. ఓకే, వాళ్ళని మళ్ళీ బయటికి ఎప్పుడు తీస్తారో తెలుసా? ఆ గుహలో నుంచి 1 year తర్వాత. 1 year తర్వాత వాళ్ళని గుహలో నుంచి బయటికి బయటికి వారి సాధన అది.
పైలట్ బాబా అని ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన్ని నేను స్వయంగా కలిశాను, ఆయనతో జీవించాను. వెళ్ళి ఆయనతోనే ఉన్నా నేను హరిద్వార్లో. ఒకసారి కళ్ళు మూస్తే 1 సంవత్సరం తర్వాత కళ్ళు తెరిచాడు. మాస్టర్స్, సాధన అంటే అరగంట గంట కూర్చొని దాంట్లో 40 నిమిషాలు ఆలోచనలతో ఉండి 20 నిమిషాల ఆలోచనలతో ఉండి మనం సాధన చేశామని సంకలు గుద్దుకుంటే ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో కూడా ఏం రాదు. స్పిరిచువల్ సైన్స్ అనేది మనము ఎంత దాని మీద మనం దృష్టి పెడితే అంత అది మన జీవితంలోకి వస్తుంది. మనం దేని మీద దృష్టి పెడితే అది మన జీవితంలోకి వస్తుంది. అది డబ్బైనా, పదవైనా, మరి ఏదైనా. నువ్వు కుటుంబం మీద దృష్టి పెడితే కుటుంబం మీద ఆ శక్తి పోతూ ఉంటుంది. నువ్వు డబ్బు మీద దృష్టి పెడితే కోట్లు కోట్లు సంపాదించవచ్చు డబ్బు. నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు అన్నది ఇంపార్టెంట్. సో మన ధ్యాస ఎక్కడ ఉండాలి అన్నది ఎంతో ఇంపార్టెంట్. మనం ఇక్కడ సాధన చేస్తున్నాం. కాశీలో ఎంత సాధన చేయాలి, ఎంత సైలెన్స్తో ఉండాలి. మీ ఫోన్లు ఎందుకు మోగుతాయి? మీ ఫోన్లు ఇక్కడ ఎందుకు మోగుతాయి? మీరు ఎందుకు మాట్లాడతారు ఇక్కడ క్లాస్లోకి వచ్చి? మనం అన్నీ వదిలేసి డబ్బు, మన సమయాన్ని, మన ఎనర్జీని అంతటిని ఇన్వెస్ట్ చేసి ఇంత దూరం వచ్చాం. దేనికి వచ్చాం? నువ్వు ఫోకస్ పెడితేనే నీకు అర్థమయ్యేది. కొత్తగా తెలుసుకుంటుంటాం. ఆ ఫోకస్ లేకోకుండా మనకి ఎలా తెలుస్తుంది? సో ట్రై టు అండర్స్టాండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకోవడం. హయ్యర్ వరల్డ్స్ నాలెడ్జ్ లేనప్పుడు మనం డెత్ అంటే చాలా భయపడుతూ ఉంటాం. కానీ అది తెలిస్తే భగవాన్ రజనీష్ లాగా ముందే చెప్తాం, నా డెత్ని ప్లీజ్ సెలబ్రేట్ చేయండి అని. పత్రి సారు బాడీ వెకేట్ చేసే ముందు క్లియర్గా చెప్పారు, డెత్ని సెలబ్రేట్ చేయండి అయ్యా అని. ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి. ఇక్కడే కూర్చున్నారు కృష్ణమోహన్ గారు, నేను, కృష్ణమోహన్ గారు అందరం కలిసి డాక్టర్ న్యూటన్ సార్ని పిలిపించాం. పత్రి సార్తో ప్లీజ్ మాట్లాడండి అని చెప్పేసి. ఆయన, సార్ మీరు కొంచెం కేర్ తీసుకుంటే మీరు ఎంతో బాగుంటుంది సార్ మీ హెల్త్ అంటే. అరే పిచ్చోడా, ఆల్రెడీ నేను బాడీ వెకేట్ చేసే ఉన్నాను. నేను ఎక్కువ శాతం హైయర్ వరల్డ్స్లో ఉంటున్నాను. 90%, 10% మాత్రమే ఈ కింద ఉంటున్నాను. 3 months తర్వాత నేను బాడీ వెకేట్ చేస్తున్నాను అని చెప్పేసి 3 నెలల ముందు చెప్పాడు. పత్రి సార్కి బాగాలేదని చెప్పేసి 1 నెల రోజులు అక్కడే ఉండిపోయి ఉన్నాను నేను. ఆ టైంలోనే కృష్ణమోహన్ గారు, రంగనాథ్ రెడ్డి గారు వచ్చి వెళ్ళేవారు. సో మేము అందరం కలిసి ప్లాన్ చేసి న్యూటన్ సార్ చెప్తే ఆయన వింటారని న్యూటన్ సార్ని పిలిపిస్తే, న్యూటన్ సార్కి ఆయన ఏం చెప్పారంటే, నేను ఆల్రెడీ బాడీ వెకేట్ చేసే ఉన్నాను, నేను ఎక్కువ శాతం పైలోకాల్లో ఉన్నాను, 10% మాత్రమే ఇక్కడ ఉన్నాను, 3 months తర్వాత నేను పూర్తిగా వెళ్ళిపోతున్నా అని చెప్పేశాడు. బయటికి న్యూటన్ సార్ వచ్చి క్యాఫెటేరియాలో కృష్ణమోహన్ గారికి, నాకు సార్ని మీరు బలవంతం పెట్టొద్దు, ట్రీట్మెంట్ చేయించుకోమని, హెల్త్ మీద మీరు చెప్పొద్దు, గురువు యొక్క వారి యొక్క డెసిషన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అని చెప్పారు. చూసారా, ఆయనకి ఒక పిరమిడ్ వ్యాలీ ఉంది, అది కొన్ని కోట్లది. కడతాల్ ఉంది, అది కొన్ని కోట్లది. వశిష్ఠ గౌతమి ఉంది. ఎంటైర్ 40 countries పిఎస్ఎస్ఎం అనేది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్. మనందరి మీద ఆయనకి ఎక్కువ ఉంది భౌతిక జీవితంలో, కానీ దేనికి అంటుకొని లేడు ఆయన. దట్ ఈస్ ద మాస్టరీ. ఆ డెత్ మీద సరైన జ్ఞానం ఉన్నప్పుడు ఒక వ్యక్తి అలా జీవిస్తాడు. సో దాని గురించి మనం ప్రాపర్గా తెలియజేసే పుస్తకాలు రాంపా గారి పుస్తకాలు. అతను ఒక దీక్షా కార్యక్రమంలో కూడా పాల్గొంటాడు. దాని ప్రారంభ చరిత్రలో భూమిని మరొక గ్రహం ఢీకొట్టిందని, దీనివల్ల టిబెట్ ఈనాటి పర్వత రాజ్యంగా మారిందని తెలుసుకున్నాడు. ఈయన ఎన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తాడంటే ఈయన పుస్తకాలలో మనకు మతి పోతా ఉంటుంది అనమాట. మనకు ఈయన పుస్తకాలు చదివినప్పుడు మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే వీళ్ళు అన్నింటికి అతీతంగా చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే ప్రతిదీ మనకు నమ్మశక్యంగా ఉండదు. పైలట్ బాబా పుస్తకాలు చదివినప్పుడు ఒకటి పైలట్ బాబా అన్నా పిచ్చోడై ఉండాలా, లేదా చదివేటోని నేనన్నా పిచ్చోడై ఉండాలా అనుకునేవాడిని. ఎందుకంటే ఆయన శివుడి గురించి మాట్లాడతాడు, బుద్ధుడి గురించి మాట్లాడతాడు, వేరే లోకాల గురించి మాట్లాడతాడు, గ్రహాల గురించి మాట్లాడతాడు. ఈయనేమన్నా సైంటిస్ట్ ఎలా మాట్లాడతాడు అని అనుకునేవాడిని. పైలట్ బాబా గారు పిండారి గుహలను ఉంటాయి హిమాలయాస్లో, ఆ పిండారి గుహల్లో తన శరీరాన్ని పెట్టి యాస్ట్రల్ బాడీ రిలీజ్ చేసేసి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత వచ్చేవాడు, ఆ బాడీని నీట్గా పెట్టేసి వెళ్ళిపోయేవాడు సేఫ్టీగా. ఆయన యాస్ట్రల్ బాడీతో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ను పొందాడో చెప్పనలేదు కాదు. పైలట్ బాబా గారి పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలా, చదవకపోతే చాలా మిస్ అవుతారు. ఆయన యొక్క హిమాలయ రహస్యాలు పుస్తకం ఎంత అద్భుతంగా ఉంటుందో. లోబ్సాంగ్ రాంపా మతపరమైన మరియు క్షుద్ర విషయాల మిశ్రమాన్ని కలిగి ఉన్న మరో 18 పుస్తకాలు రచించారు. పుస్తకాలలో ఒకటైన లివింగ్ విత్ ది లామా, అతని పెంపుడు
సుయామి పిల్లి శ్రీమతి పిఫీ గ్రేవిస్కర్ ద్వారా రాంపాను ఆదేశించినట్లు వివరించబడింది. మాస్టర్స్, మనము మన చుట్టూ ఉన్న యానిమల్స్ని చాలా ఎట్లా చూస్తుంటామంటే, మన బిహేవియర్ చెప్తున్నాను. ఒక కుక్కర్ కావచ్చు, ఒక పిల్లిని కావచ్చు, అవి మనకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని అనుకుంటాం. కానీ అవి గురువులు మనకు. ఒక పిల్లి గొప్ప తరుడే మాస్టర్. ఎంత క్లియర్గా తన తరుడై ఉంటుందంటే అంత క్లియర్గా తన తరుడై వర్క్ చేస్తుంటుంది. రాంపా మాస్టరు ఆ పిల్లి యొక్క గైడెన్స్తో వర్క్ చేస్తుంటారు. తనకి ఏది డౌట్స్ వచ్చినా ఆ పిల్లి క్లారిఫై చేస్తుంటుంది. ఆ పిల్లి యొక్క మెసేజెస్ని రాంపా మాస్టర్ ఎప్పుడు, అంటే ఒక మనిషి మాట్లాడితే మనకు అర్థమవుతుంది కదా, మన ఎదురుగా ఒక మనిషి వచ్చి ఏదైనా మాట్లాడితే మనకు అర్థమవుతుంది కదా, అలానే పిల్లి మాట్లాడితే రాంపాకు క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి జ్ఞానం ఆయన దగ్గర ఉంది. తన చుట్టూ ఉన్నటువంటి యానిమల్స్ ద్వారా ఆయన ఎంత జ్ఞానాన్ని నేర్చుకుంటాడో. పిల్లి ఒక గొప్ప హీలింగ్ మాస్టర్, ఒక గొప్ప హీలర్. కుక్క ఒక గొప్ప హీలర్. మా ఫ్రెండ్ వాళ్ళ వదినకి జ్వరం కనుక వస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కకి కొన్ని బిస్కెట్లు చాలా ఇష్టం. అది తనకి ఇష్టమైన బిస్కెట్లు పెట్టినా తినదు. అది అస్సలు ముట్టనే ముట్టదు. ఒక్కటే రోజులో ఆమెకి మళ్ళీ జ్వరం కూడా తగ్గుతుంది. ఆ రోజంతా ఆ కుక్క ఫుడ్ తీసుకోదు. అది అనదర్ డైమెన్షన్ నుంచి ఎనర్జీ తీసేసుకొని ఈ వ్యక్తికి పంపించేస్తూ ఉంటుంది. మనకు ఆవులో సకల దేవతలు దేవుళ్ళు ఉన్నారని మనం చెప్పుకుంటాం. ఆవు ఒక గొప్ప హీలర్, గొప్ప హీలింగ్ పవర్ ఉంటుంది ఆవులో. కుక్కలో ఎంత అద్భుతమైనటువంటి హీలర్ ఉంటారో, పిల్లి ఎంత గొప్ప థర్డే మాస్టరు. మనం ఏ దృష్టితో చూస్తే ఆ విధమైన లెసన్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం. మనకు వాటి గురించి తెలిస్తే మనం ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి లెసన్స్ నేర్చుకుంటాం. అలానే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, రాంపాకు పెళ్లి గల సన్యాసి అయినా చిన్నప్పుడే ఆశ్రమానికి ఇచ్చేశారు. ఓకే, ఆశ్రమంలో చాలా కఠినంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఆయన గురువు పేరు లామా మింగ్యార్ దోండుప్. లామా మింగ్యార్ దోండుప్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో కఠినంగా ఉంటే దోండుప్, లామా మింగ్యార్ దోండుప్ ఎంతో ప్రేమను పంచేవారు, ఎంతో చక్కగా రిసీవ్ చేసుకునేవారు రాంపాని. పక్క వాళ్ళు పెట్టే చిత్రహింసలన్నింటినీ ఈయన చక్కగా అతన్ని బుజ్జగిస్తూ తనకి కావాల్సిన థింగ్స్ అన్ని చూసేవాడు. పత్రిసారు మనల్నందరినీ ఎలా చూసేవాడో, వాళ్ళ గురువు గారు, రాంపా గురువు గారు లామా మింగ్యార్ దొండూప్ కూడా ఆయనకి ఎంత ప్రేమను పంచాడో. ఆ బుక్ చూస్తే మనం ఏడుస్తూ ఉంటాం, కళ్ళల్లో నీళ్లు దుంకుతూ ఉంటాయి. ఓకే, సో మాస్టర్స్, ఆయనకి పెళ్లి కాలేదు, మరి పెళ్ళాం ఎట్లొచ్చింది? ఆయనకి ఒకానొక సమయంలో తన బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా నమ్మలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పే విషయాన్ని కూడా నేను నమ్మలేదు, కానీ మీకు చెప్తున్నా ఇప్పుడు నమ్మిన తర్వాత. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆ మాస్టర్లందరూ మళ్ళీ ప్రాధాయపడతారు, నువ్వు ఈ జన్మలో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నావు, నువ్వు ఇదంతా నువ్వు అక్కడ ఇచ్చేసి రావాలి అంటే రాంప మాస్టర్ సీరియస్ అవుతారు. మీరు చెప్పిందల్లా విన్నాను, ఇప్పటికే 3 సార్లు నా బాడీ ఎంత బాగాలేకపోయినా నేను అక్కడికి వెళ్ళాను, మళ్ళీ అగైన్ మీరు అక్కడికి వెళ్ళాలంటున్నారు. ఎలా వెళ్తాం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నా బాడీ తుక్కు తుక్కు అయిపోయింది కదా, దాన్ని పనికిరాదు కదా అది, నేను ఎలా వెళ్తాను అక్కడికి అని అడుగుతాడు. అప్పుడు క్లియర్గా చెప్తాడు రాంపా మాస్టర్, క్లియర్గా మెసేజ్ ఇస్తారు. ఏమని? మేము ఒకటి ఆలోచించాం రాంపా, అందుకే నువ్వు టిబెట్లో ఉన్నావు, లండన్లో సేమ్ ఒక బాడీ రెడీగా ఉంది, ఆయన బాడీ వెకెట్ చేయడానికి రెడీగా ఉన్నారు, నీకు సమకాలీకుడు, నిన్న ఆ బాడీలోకి ప్రవేశపెడతామంటారు. నేను ఈ పాతాల కథలు బేతాల కథలు ఏదో చదువుతున్నానేమో, ఏంది ఇదంతా? ఆయన చనిపోవడం ఏంది, ఆయన బాడీని ఇంకో బాడీలో ప్రవేశపెట్టడం ఏంటి? సో బ్రెయిన్ తీసుకోవట్లేదు ఇన్ఫర్మేషన్ని. కానీ ఇదంతా సాధ్యం. దీన్నే వాకిన్స్ అంటారు. ఏమంటారు? వాకిన్స్. సో ఎవరైతే చనిపోవడానికి రెడీగా ఉన్నాడో లండన్లో, ఆయనకు ఒక భార్య ఉంటుంది. ఆ భార్యకి చెప్తారు, కళలో డ్రీమ్లో అంత జరుగుతుంటుంది. అందుకే డ్రీమ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి డ్రీమ్ని నోట్ చేయాలి, దాన్ని మళ్ళీ చక్కగా అనాలిసిస్ చేయాలి. మీకు ఆ జ్ఞానం అంతా డ్రీమ్లోంచి ఎంతో అద్భుతంగా అర్థమవుతుంది. ఆ డ్రీమ్లో క్లియర్గా ఆయన భార్యకి ఇండికేట్ చేస్తూ ఉంటారు, అమ్మ నీ భర్త చనిపోయే సమయం ఆసన్నమైంది,
ఇప్పుడు మేము లోక కళ్యాణం కొరకు ఇంకొక వ్యక్తిని తీసుకొస్తున్నాము. ఆయన ఒక గొప్ప మాస్టరు, బుద్ధిస్ట్, ఇది మన టిబెట్లో ఒక గొప్ప మాంక్. అయినా దయచేసి మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి డ్రీమ్లోనే ఆవిడని ఒప్పించేస్తారు. కానీ లేచిన తర్వాత ఆవిడకి ఎరుక ఉండదు. కానీ ఏం జరుగుతుందో మొత్తం తెలుసు ఆవిడకి, కానీ తెలియదు. తెలుసు కానీ తెలియదు. నిద్రలో ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది, నిద్ర లేస్తే మళ్ళీ ఏం తెలియదు. మొత్తం ప్రిపేర్ చేస్తారు. ఒకనొక టైంలో ఇంకా ఆయన బాడీ వెకేట్ చేయాల్సిన టైం వస్తుంది. రాంప ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకు భార్య ఉంది కదా, ఆయనకి చాలా భయం. ఒప్పుకోడు కిందికి వెళ్ళడానికి. ఆయనకు భార్య ఉంది, నేను ఎలా వెళ్తాను ఆయన శరీరంలోకి? రేపు పొద్దున్న నేను ఎట్లా జీవించాలా ఆవిడతో? అంటే ఈ మాస్టర్లు చెప్తారు, నీకే ప్రాబ్లం లేదు, ఆవిడ్ని మేము ఒప్పిస్తాం, మేము గైడ్ చేస్తాం. మీరు ఎట్లా ఒప్పిస్తారు? నిద్రలో పోయి మాట్లాడుతున్నారు. నిద్ర లేస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు చిన్నప్పటి నుంచి సన్యాసి అయి ఉండడం వల్ల జెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, లేడీతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. దట్టు అక్కడ ఉన్నది ఆయన వైఫ్. సో చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు అనమాట. సో అదే సమయంలో క్లియర్గా చెప్తారు, నీకే ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం, తనని మేము గైడ్ చేస్తాం, తనకు ఎరుక ఉండేలాగా కూడా చూస్తాం. సో తనకు కూడా సూచాయిగా అర్థమైపోతుంది ఆ లేడీకి తన భర్త వెళ్ళిపోతున్నాడని. కానీ మార్నింగ్కి వచ్చేసరికి తెలియదు. మొత్తానికి ఆ శరీరంలో లండన్లో ఉన్నటువంటి ఆ మాస్టర్లో ఉన్నటువంటి ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోవడము, వెంటనే లోప్సాంగ్ రాంపను ప్రవేశపెట్టడం, రెండు జరుగుతాయి. ఆయన టిబెట్లో మాంక్గా ఉండి ఏవైతే నేర్చుకున్నారో ఆ లెసన్స్ అన్నీ ఆయన శరీరంలో రాయలేదు, లండన్లో కూర్చొని రాశాడు ఆయన జ్ఞానాన్ని అంతా. అర్థమవుతుందా మీకు? ఈ శరీరం ఉందనుకోండి, నాది, ఈ శరీరంలో నేను జ్ఞానాన్ని నేర్చుకున్నాను, ఈ శరీరం చచ్చిపోయింది, ఓకే, కానీ సోల్ ఉంది కదా, ఈ సోల్ని ఇంకొక బాడీలో ప్రవేశపెట్టారు. ఆ బాడీ రాసింది ఈ 20 పుస్తకాలు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రాంప మాస్టర్. మాస్టర్స్, ఆయన పుస్తకాలు మనం చదవకపోతే మనకు ఎంత మిస్ అయిపోతామో చెప్పనలేవి కాదు. తెలుగులో ఆయన పుస్తకాలు వచ్చేసాయి. దయచేసి మీరందరూ తెలుగులో ఆయన పుస్తకాలు చదవాలి. ఇంగ్లీష్లో ఉన్నాయి అద్భుతమైనటువంటి పుస్తకాలు, తెలుగులో కూడా వచ్చాయి, అవన్నీ మనం చదవాలి. లోప్సాంగ్ రాంప టిబెటన్ పూజారిగా ఉండేందుకు ముందుగా నిర్ణయించబడ్డాడు. ఇది విస్మరించలేని నక్షత్రాల నుండి వచ్చిన సంకేతం. అతను ఆశ్రమంలోకి ప్రవేశించడానికి తన సంపన్న ఇంటిని విడిచిపెట్టినప్పుడు అతని హృదయం వణుకుతో నిండిపోయింది. అతని కోసం ఎదురు చూస్తున్న కఠినమైన ఆధ్యాత్మిక శిక్షణ మరియు శారీరక పరీక్షల గురించి కొంచెం జ్ఞానం మాత్రమే ఉంది. మనము ఈ లైఫ్నంతా ఆయనే ఎంచుకున్నాడు, రాంపానే ఎంచుకున్నాడు ఈ లైఫ్ అంతా. కానీ రాంపాకు తెలీదు. ఎలాగైతే ఆ లేడీకి నిద్రలో ఉంది స్పృహ, నిద్ర లేచి మామూలుగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆ ఎరుక లేదో, అలానే రాంప ఎంత గ్రేట్ మాస్టరో చూడండి. కానీ తనకు కూడా ఈ భౌతిక ప్రపంచం గురించిన అంటే ఇక్కడ వచ్చినప్పుడు తన ఒరిజినల్ ఎస్సెన్స్ని మిస్ అయిపోయాడు. ఆయన చాలా గొప్ప ధనిక కుటుంబంలో పుట్టాడు. ఎంత సంపన్న కుటుంబం అంటే అంత గొప్ప సంపన్న కుటుంబం. కానీ అక్కడ ఆచారం అనమాట, ఒకరిని ఆశ్రమానికి ఇచ్చేయాలని చెప్పేసి. ఇదంతా ప్రీ ప్లాన్డ్, రాంప యొక్క ప్రీ ప్లాన్డ్. అక్కడ ఉండాలి, నేను అక్కడ నేర్చుకోవాలి. ఈ జన్మలో ఎంత కఠినంగా ఆయనని హింసించారంటే ఒకనొక టైంలో ఆయనకి ఈ శక్తులన్నీ ఉన్నాయని తెలిసి దాన్ని చైనా గవర్నమెంట్ వాళ్ళకు ఉపయోగించుకోవడానికి ఆయన్ని చిత్రహింసలు పెడుతుందన్నమాట. ఎంత చిత్రహింసలు అంటే దాని బదులు 1,00,000 సార్లు ఒక మనిషి అనుకోవచ్చు నన్ను చంపేయండి అని. ఆయన ఎన్ని చిత్రహింసలు అనుభవించినా ఆ ప్రాణాన్ని పోగొట్టుకోడు. ఎందుకంటే ఆయనకు ఆయన పర్పస్ తెలుసు కాబట్టి. చూసారా ఎంత మాస్టరీనో. 2 పాయింట్లు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప మాస్టర్ అయి ఉండి, ఈ జన్మలో ఇంత గొప్ప మాస్టర్ అంటే గత జన్మలో ఎంత గొప్ప మాస్టర్ అయి ఉంటాడు? ఎంత గొప్ప మాస్టర్ అయినా భూమి మీద మరుపు అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. రాంపాకే దిక్కు లేదు, మీకు నాకేం దిక్కు. ఆయన సాధన మనలాగా గంటలు, ఓకే, 2 గంటలు 3 గంటలు 4 గంటలు సాధన లేదు. ఆయన జీవితమే సాధన. ఆయన జీవితాన్నే పణంగా పెట్టాడు. ఓకే, చాలా మంది ఏమడుగుతుంటారంటే మన మాస్టర్లు, ఏమండి ధ్యానం చేస్తున్నాం మాకెందుకండి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, అసలు ధ్యానం చేసేవాడికి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ధ్యానం చేయనోడికి ఏ ప్రాబ్లం ఉండదు.
ఏ జ్ఞానం లేనోడు ఏదో తింటాడు, ఏదో ఉంటాడు, ఏదో తాగుతుంటాడు, వాడు ఆనందంగా ఉంటాడు, ఇదే నా జీవితం అనుకుంటుంటాడు. వాడికి ఏ సమస్య లేదు. ఈ రాంపా లాంటి మాస్టర్లకి, పత్రిసాల లాంటి మాస్టర్లకి, వాళ్ళకి ఏ సమస్య లేదు. ఇప్పుడు ప్రాబ్లం అంతా నీకు నాకే, ఎటుగానోళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ. ఎందుకంటే కొట్టు మిట్టాడుతూ ఉంటాం. ఈ మరుపు మామూలుగా ఉండదు. కొన్నాళ్ళు డబ్బును పట్టుకుంటాం, కొన్నాళ్ళు పేరు పట్టుకుంటాం, కొన్నాళ్ళు పదవిని పట్టుకుంటాం, కొన్నాళ్ళు ఇంకో దాన్ని పట్టుకుంటాం, కొన్నాళ్ళు ఇంకో దాన్ని పట్టుకుంటాం, కొన్నాళ్ళు నా భార్య పిల్లలు అంటాం, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు అంటాం. సో ఏదో ఒక దాన్ని పట్టుకుంటాం ఇక్కడ. ఎందుకంటే ఆ పట్టుకునే విధంగానే ఉంటుంది ఆ మాయ. నువ్వు ఎరుకలో ఉన్నా లేకపోయినా మాయ మాత్రం ఎప్పుడు ఎరుకలో ఉంటుంది. 365 days వైఫై లాగా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అది. దానికి బియాండ్గా నువ్వు రావాలి అన్నప్పుడు, దానికి బియాండ్గా నువ్వు జీవించాలన్నప్పుడు నువ్వు మాయలోనే ఉంటావు, మాయకు అతీతంగా జీవించాలి. అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. సరైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినప్పుడు మాత్రమే వస్తుంది. అదర్వైజ్ నాట్ పాసిబుల్. ఇటువంటి క్షేత్రంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఆ హయ్యర్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీని మనం కంప్లీట్గా రిసీవ్ చేసుకోవాలి. సో అందుకోసమే ఈ ప్రోగ్రామ్. మనం ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇది మనం ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ని. ఇలాంటి ప్రోగ్రామ్ని మనం భవిష్యత్తులో ఎన్నో చేస్తాం. ఓకే మాస్టర్స్, దయచేసి ఈయనకి ఉన్నటువంటి, ఈయన రాసిన పుస్తకాలన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదవాలి. ఒకసారి చదివిన తర్వాత అప్పుడు ఇప్పుడున్న మీరు, ఆ చదివిన తర్వాత మీరు చాలా తేడా వస్తుంది. సాధన చేసినప్పుడు అప్పుడు ఉన్న మీకు మళ్ళీ తర్వాత మీకు చాలా తేడా వస్తుంది, చాలా డెవలప్మెంట్ వస్తుంది. ఇది అతని కథ. టిబెటన్ ఔషధం యొక్క దేవాలయం అయిన చక్పోరి లామా సెరీలో మేల్కొలుపు యొక్క వెంటాడే అందమైన మరియు లోతైన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ఇది ఆస్ట్రల్ ప్రొజెక్షన్, క్రిస్టల్ గాజింగ్, ఆరా డిసిఫరింగ్, మెడిటేషన్ మరియు మరెన్నో మార్మిక కళల ద్వారా సాగే కదిలే కథ. సర్వశక్తిమంతుడైన, అన్నీ తెలిసిన వ్యక్తిని తెరవడం ద్వారా జ్ఞానోదయం మరియు ఆవిష్కరణ యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శిని. ఆ బుక్ దివ్యనేత్రం అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ బుక్ నేను చదువుతున్నప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నాడో దాంట్లో నేను జర్నీ చేస్తున్నాను. ఆ ఆనందం ఎట్లా ఉండేదంటే నేను మాటల్లో చెప్పలేను అనమాట. ఈ ప్రపంచం అంతా అసలు అది ఒక చాలా చాలా చిన్నదిగా కనబడేది. ఆ జర్నీని చేసినప్పుడు మనం మనతో పూర్తిగా కనెక్ట్ అవుతాం, ఆ బ్రహ్మానందంతో మనం కనెక్ట్ అవుతాం. నాకు వర్డ్స్ అనేవి లేవు అవి చెప్పడానికి. అంటే ఆ బుక్ మనల్ని అంత అద్భుతమైన జర్నీ చేయిస్తుంది. మనమే టిబెట్లో ఉంటాం, ఆయన 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 ప్లేస్లో మనం ఉంటాం. ఆయన చెప్పే, ఆయన అనుభూతి చెందే ప్రతి అనుభూతిని మనం అనుభవం చెందుతాం. అందుకే ఎస్పెషల్లీ స్పిరిచువల్ బుక్స్ చదివేటప్పుడు ఏదో మమా అనిపించుకోవడానికి కూర్చొని ఒక పేజ్ అయిపోజేయాలో లేకపోతే ఒక చాప్టర్ అయిపోజేయాలని ఎప్పుడు చదవకూడదు. జర్నీ చేయడం ఇంపార్టెంట్ మనందరం. సో లోప్సాంగ్ రాంపా మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. మన ముందు అమ్మవారు వచ్చేస్తున్నారు. తన జ్ఞానాన్ని మనం తీసుకుందాం. లోప్సాంగ్ రాంపా గారి యొక్క జ్ఞానం, అమ్మ యొక్క సందేశం, వారి యొక్క జ్ఞానం తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం. సో ఈరోజు 8వ రోజు. ఒకసారి శివోహం కార్యక్రమానికి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా. ఇంతటి గొప్ప ప్రోగ్రామ్ని రూపకల్పన చేసిన వారు నవకాంత్ మాస్టర్. నిజానికి ఎవ్వరు ఏది చేసినా వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ మనం తెలియజేసుకోవడం. ఇది నవకాంత్ మాస్టర్ యొక్క ఆలోచన నుంచి వచ్చింది. ఆయన ఎగ్జిక్యూట్ చేశారు. ఇదంతా చేసింది ఆయనే. అలాగే తనతో పాటు ఇంత గొప్ప సమూహం, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, దాదాపు 20 మంది టీం వర్క్ చేస్తున్నారు. వీళ్ళంతా 3 నెలల నుంచి పనిచేస్తే ఇది హ్యాపెన్ అయ్యింది. మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ జ్ఞానాన్ని వినడానికి ఎవరెవరైతే కారణమయ్యారో వాళ్ళందరికీ మన గ్రాటిట్యూడ్ని తెలియజేసుకుందాం గట్టిగా చప్పట్లతోటి, గట్టిగా గట్టిగా. అలాగే ఈ ప్రోగ్రామ్కి సార్ మీరే యాంకరింగ్ చేయాలి, అమ్మ మీరు ఉండాలి అనగానే
ఆయనకున్న అన్ని పనులు వదిలేసుకొని రాఘవరావు గారు మరి పద్మమ్మ ఇద్దరు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వాళ్ళ సమయాన్నంతా ఇక్కడ పెడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం మీ ఇద్దరు మాస్టర్లకి. సో మనం అమ్మ సందేశం తర్వాత మనం కంటిన్యూ చేస్తాం రాంపా మాస్టర్ గురించి, అండ్ ఈరోజు భగవాన్ రజనీష్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు ఆనంద్ గారు చెప్పినవన్నీ విన్నారా? మనకి పిఎస్ఎస్ మూవ్మెంట్ అనగానే పత్రిక గారు ఇచ్చేటటువంటి సందేశాలన్నీ ఎలా వస్తాయంటే న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ కదా, దానికి ఒక పేరు పెట్టారు, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ. అంటే ఆధ్యాత్మికత అనగానే ఏదో మెట్ట వేదాంతం పుక్కిటి పురాణం కాకుండా ఒక శాస్త్రీయ దృక్పథంతో ఏ విధంగా అది మనం తీసుకోవాలి అనేటటువంటి దానికి అలా ఆలోచించేటటువంటి విధానం చెప్పడం కోసమే పిఎస్ఎస్ మూవ్మెంట్ ఆవిర్భవించిందేమో అనిపిస్తాయి. పత్రిజీ చెప్పడం కూడా అలాగే చెప్తారు, ప్రతిదీ సైంటిఫిక్గా. ఆయన చెప్తారు, నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తనే, నా దగ్గరికి వచ్చేవాళ్ళందరూ కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ఎదగాలని చెప్తారు. బట్ ఆ సైంటిఫిక్ రీజన్ తెలియాలి అని అంటే అసలు ముందు మన శరీరం అంటే ఏంటో తెలియాలి, ఈ అణువులు పరమాణువులు వీటన్నిటి యొక్క కలయిక అంటే తెలియాలి, డిఎన్ఏ అంటే ఏంటో తెలియాలి. ఒకప్పుడు దైవత్వంతో వెలిసిల్లినటువంటి మన డిఎన్ఏ 12 పోగులతో ఉంటే 10 పోగులు కోల్పోయి 2 పోగులతో అల్పత్వాన్ని ఎందుకు ఆపాదింపబడింది, తిరిగి పునరుద్ధరణ జరగాలి అంటే అహం బ్రహ్మస్మి స్థాయిలో మనం ఎలా నిలబడాలంటే ముందు మన శరీరం మీద మనం పూర్తి పట్టుతూ రావాలి. అలాగే ఇప్పుడు మాస్టర్స్ రాంపా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళు చెప్పేటటువంటి దానిలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఎట్లా ఉంటాయి, అసలు ఫిజికల్ బాడీ అంటే ఏమిటి, యాస్ట్రల్ బాడీ అంటే ఏమిటి, వీటన్నిటి మీద మరి ఇప్పుడు ఎవరు చెప్పగలరంటే యూత్. ఎందుకు యూత్కు పెద్దపీట వేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడున్న గ్రేట్ మాస్టర్స్ బట్ వయసులో చిన్నవాళ్ళైనా కానీ అవగాహనలో కానీ క్యాపబిలిటీస్లో కానీ బాగా ఇంప్రూవ్మెంట్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి వాళ్ళకి మనం పెద్దపీట వేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. అట్లా ఇప్పుడు ఆనంద్ కానీ నవకాంత్ కానీ ఓవరాల్ పిఎంసీకి ఇవాళ ఆయువు పట్టి అని చెప్పుకోవచ్చు. హనుమంతరాజు బ్యాక్ బోన్గా ఉండి గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వ్యవహారం నడపాల్సినంత కూడా ఇద్దరి మీదే ఉంది. అటువంటప్పుడు వాళ్ళ శాస్త్రీయ దృక్పథం చెప్పేది సబ్జెక్టు జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోగలిగితే అసలు శరీరం ఏంటి, శరీర నిర్మాణం ఏంటి, అంతర్గత ఇన్నర్ బాడీస్ ఏంటి ఏమిటి, యాస్ట్రల్ వాల్స్ ఏంటి, ఫిజికల్ వాల్స్ ఏంటి, మొత్తం అన్నీ ఒక అవగాహన వస్తాయి మనకి. ఇట్లా కాబట్టి జాగ్రత్తగా అంటే నేనైతే ఏం చెప్తానంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని వందల పుస్తకాలు మనం చదివినా ఇట్స్ ఓన్లీ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్. సమాచారాన్ని సేకరించుకొని దగ్గర పెట్టుకున్నాం. సో వాట్ ఇవన్నీ జీవితంలో మనం ఆచరించగలిగినప్పుడే అనుభూతి చెందగలుగుతాం. అలా అనుభూతి చెందినప్పుడు మనం మాస్టర్ స్థాయికి ఎదుగుతాం. అందువల్ల దయచేసి అందరూ కూడా అనుభూతి చెందే ప్రయత్నంలో ఉంటారని ఆశిస్తూ మరి ఇప్పటివరకు నాలెడ్జ్ ఇచ్చిన ఆనంద్కి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ